చాలాసార్లు మనకి ఏదైనా రుచిగా వండుకొని తినాలనిపిస్తుంది. కానీ అలాంటి రుచికరమైన వంటలు చేసుకోవటానికి బ్యాక్ ఎండ్ ప్రాసెస్ తలుచుకొని బాబోయ్ ఎందుకొచ్చిన గోల అక్కర్లేదులే ఒకటి వండేసుకుందాము చాలు అనుకుంటాం. అవునా కాదా? కానీ అదే మనం కొన్ని రకాల ఐటమ్స్ ముందే చేసి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత పెద్ద వంట అయినా తొందరగా అయిపోతుంది. బేసిక్గా ఇక్కడ పని పెద్దది కాదండి. మన మైండ్లో ఏంటంటే అమ్మో ఇది ప్రాసెస్ పెద్దది అనుకుంటాము. ఆ ప్రాసెస్లో ఒక్క స్టెప్ని తగ్గించుకున్నా అమ్మో ఇదేదో చాలా ఈజీ వంట, ఇదెంతసేపు పని అనిపిస్తుంది. అవునా కాదా? మీరే ఆలోచించి చెప్పండి. హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వేసిరీన్ స్పేస్. ఇవాల్టి వీడియో ఇంచుమించుగా ఇలాంటిదే. మా ఇంట్లో అందరికీ కందా బచ్చలి కూర అంటే చాలా ఇష్టం. కానీ కందా బచ్చలి కూర అనగానే ఫస్ట్ వచ్చే థాట్ ఏంటి, బాబోయ్ ఇంత పెద్ద జాబు పనా అని. కానీ ఇవాళ కొన్ని చిన్న చిన్న పనులు ముందరే చేసి పెట్టుకోవడం వల్ల మీకు ఇలాంటి వంటలు ఎంత తొందరగా అయిపోతాయో ట్రిక్స్ చెప్పేస్తున్నా. ఇక్కడ ఒక ప్రెషర్ కుక్కర్లో బచ్చలి కూర ఇంకా కంద తరిగి వేసుకుంటున్నా. కందని బాగా కడగాలి, లేతే మట్టిగా ఉంటుంది. మరి కంద తరుక్కుంటున్నప్పుడు చేతికి దురద రాకుండా ఉండటానికి చేతికి ఆయిల్ రాసుకోండి. ఈ ప్రెషర్ కుక్కర్లో కాసిన నీళ్లు పోసుకొని స్టవ్ మీద ఒక విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టేసుకుంటున్నా. ఈలోగా టొమాటో పప్పుకు కావాల్సినవన్నీ కడుక్కొని రెడీ చేసుకుంటున్నా. టొమాటో పప్పుకి ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుంటున్నా అండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు ఈ పప్పుని. మా ఇంట్లో ఏంటంటే ఇలా చేసుకుంటాం, మాకు ఇలా ఇష్టము. మీకు మీ ఇంట్లో ఎలా అలవాటో మీరు అలానే చేసుకోవచ్చు, కానీ ఇదొక ఈజీ ప్రాసెస్. సో ఈ టొమాటో ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి కట్ చేసుకున్నాక అందులో పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి వేసేసుకొని ఒక కరివేపాకు రెబ్బ వేసేసుకొని నానబెట్టుకున్న పప్పుని, నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు మామూలు కందిపప్పు కలిపి నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకొని కావాల్సినంత నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి 4 కూతలు వచ్చేదాకా ఉడకపెట్టేసుకుంటున్నా. నేను ముందర కూడా చెప్పేదాన్నండి, ప్రతి ప్రెషర్ కుక్కర్ డిఫరెంట్. సో మీ ప్రెషర్ కుక్కర్లో పప్పు ఉడకడానికి ఎంతసేపు పడుతుందో అన్ని విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకోండి. ఇప్పుడు కందా బచ్చలి కూరకి కావాల్సిన ప్రిపరేషన్స్ చేసేసుకుందాం. ఈ కూరలో లాస్ట్లో ఆవ పెడతాం. సో ఆ ఆవకి ఏం చేయాలంటే 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు తీసుకొని అందులో 2 ఎండుమిర్చీలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్నాక అప్పుడు అందులో కాసిన నీళ్లు పోసుకొని 1 స్పూన్ నూనె వేసుకొని ఇంకొకసారి రుబ్బేసుకుంటే ఈ నీళ్ళు నూనె వేయటం వల్ల ఆవకి మంచి ఘాటు వస్తుంది. చాలా మంది ఆవాలు ముందరే నీళ్లలో నానపెట్టుకొని రుబ్బుతారు, కానీ అప్పుడు ఏంటవుతుందంటే ఆవాలు నలగడానికి చాలా టైం తీసుకుంటాయి. అందుకని నేను ఈ ప్రాసెస్ వాడతా. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీకి రావాలి. సో ఈ కూరకి ఆవా, 2 నుంచి 3 చీల్చుకున్న మిరపకాయలు, చింతపండు గుజ్జు కావాలి. నా మీల్ ప్లాన్ వీడియోలో మీరు చూసే ఉంటారు, నేను చింతపండు గుజ్జు చేసి పెట్టుకుంటా. సో అది తీసి పెట్టేసుకున్నా. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఈ కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, అప్పుడే మీకు ఆ టేస్ట్ వస్తుంది. ఇందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి వేగి కాస్త ఎర్రపడ్డాక అప్పుడు ఇందులో ఇంగువ వేసుకుంటే ఇంగువ ఘాటు బాగా వస్తుంది. ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక అందులో కరివేపాకు, తయారు చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కలుపుకున్నాక ప్రెషర్ కుక్ చేసుకున్న కందా బచ్చలి ఇందులో వేసుకోవాలి. వీటిని ముక్క చితక్కుండా కలుపుకోవాలండి. ముక్క చితికేలాగా కలుపుకుంటే తర్వాత ఇంకా గుజ్జు గుజ్జు అయిపోతుంది కూర. ఆ తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఈ చింతపండు గుజ్జు మరీ గట్టిగా ఉంటే కాస్త వాటర్ వేసుకోండి, కానీ మరీ వాటరీగా ఉందనుకోండి కూర బాగోదు. ఈ ముక్కలు చింతపండు గుజ్జులో ఎంత నానితే ఎంత ఉడికితే అంత బాగుంటాయి, అంత పుల్ల పుల్లగా వస్తుంది టేస్ట్ కర్రీది.
ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. సో చూశారు కదా, చింతపండు గుజ్జు ఒక్కటి ఉంటే ఈ పని ఎంత ఈజీనో. అలాగే మీరు ఆవాలు ఎండుమిర్చి రుబ్బేసి ఆ పౌడర్ని గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు ఆయిల్ వేసి ఆవ పేస్ట్ రెడీ చేసుకోవచ్చు. ఇవన్నీ రెడీ ఉన్నప్పుడు ఇలాంటి కూరలు చేయడానికి ఎంతసేపు అండి, చాలా తొందరగా అయిపోతుంది. ఏమంటారు, కరెక్టేనా? సో ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయిపోయిందిగా, కూర కూడా రెడీ. స్టవ్ కట్టేసి చల్లారనిద్దాం. ఈలోగా పప్పు రెడీ చేసేసుకుంటా. కుక్కర్ లిడ్ వచ్చాక అందులో ఉప్పు పసుపు కారం వేసుకొని ఒక చెంచా చింతపండు గుజ్జు వేసుకున్నా. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది పప్పులో. కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇప్పుడు పోపుకి కావాల్సిన ఆయిల్ తీసుకొని మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ వేసుకొని వేగాక పోపుని పప్పులో కలిపేసుకుంటే పప్పు రెడీ. చూసారా ఎంత క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్. ఇప్పుడు కూర కూడా చల్లారిపోయి ఉంటుంది. చల్లారాక ఆవ కలుపుకోవాలి. ఇందులో వేడి మీద ఆవ వేస్తే చేదు వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో చల్లారాక ఆవ వేసుకొని కలిపి పెట్టేసుకుంటే కమ్మటి కందాబచ్చలి కూర రెడీ. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. సో మీరు కూడా కావాలంటే చకచకా కంద తెచ్చేసుకొని ఈ కూర చేసేసుకోండి. ఫొటోస్ నాతో షేర్ చేయడం మర్చిపోకండి. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ మీకు స్క్రీన్ మీద ఉంది. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇవన్నీ చేస్తుండగా మా చిన్నది తన్వి వచ్చేసి అమ్మ జడ వెయ్యి అనింది. సో దానికి గట్టిగా జడ వేసేసి నేను టీ పెట్టేసుకుంటున్నా. సో నేను టీ పెట్టుకునే టైం కల్లా నా వంట అంతా అయిపోయిందండి. మీరు కూడా ఇలాంటి చిట్కాలు ఏమన్నా ఫాలో అయితే నాతో తప్పకుండా షేర్ చేయండి. ఈ టీ తాగుతూ హాయిగా రిలాక్స్ అవుతూ ఏ పని టెన్షన్ లేకుండా కూర్చొని ఎంజాయ్ చేసేసా. ఈ వీడియో మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. తొందరలోనే ఇంకో కొత్త వీడియోతో మిమ్మల్ని కలుస్తా. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్.